సరే ఇలా ఈ తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకున్నారు కదా, ఎందుకోసం మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా ఇక మనకి ఈ ముఖ్యమంత్రి ద్వారా మన సమస్యలు పరిష్కరించేటువంటి యొక్క అవకాశం లేకుంటున్నది. కాబట్టి మీరు పూర్వములో మీరు వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలలో ప్రధాన భూమిక నిర్వహించారు కాబట్టి మీరందరూ జర ముందుకు రావాలి, ముందుకు వస్తే మా సమస్యలు ప్రస్తావించాలి, వారితోటి రాయబారం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వారు మమ్మల్ని ప్రేరణ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ సమన్వయ సమితి ఏర్పాటు చేసినాం. ఈ సమన్వయ సమితి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల యొక్క నాయకులతో సమన్వయం చేస్తూ ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇస్తాం. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఉద్యోగులు కొంచెం అర్థం చేసుకోవాలన్న విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ఏం చెప్తారు? దాని గురించి కూడా మేము అట్లా మాతోటే మాట్లాడినట్టయితే మాతో సమావేశం ఏర్పాటు చేసి ఇగో ఇప్పుడున్న పరిస్థితికి ఇది ఉన్నది కాబట్టి మీరు కూడా కొద్దిగా ఆలోచన చేయండి, కాబట్టి దానికి అనుగుణ్యంగా మనం వాయిదా వేద్దాం, మళ్ళీ తర్వాత ఎప్పుడు ఆర్థిక పరిస్థితి పుష్టి అయితే అనేటువంటి ఒక మాట మాట్లాడితే రిక్వెస్ట్ చేస్తే మేము కూడా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మమ్మల్ని పూర్తిగా అవమానపరిచేటట్టుగా ఆత్మాభిమానం దెబ్బతినేటట్టుగా ఆ విధంగా మాట్లాడే వరకు అందులో ఎక్కడ మాట్లాడిండు, మా ఉద్యోగులను కూర్చుండబెట్టి మాట్లాడిండు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇక మా పరిస్థితి ఎట్లుంటుందో మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను ఘోషణ కూడా డబ్బులు వెళ్ళే పరిస్థితి లేదు రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడతాను. ఏం చెప్తారు? ఇదివరకు ఏ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడలే. పూర్తిగా దివాలా కోరుతనంలో ఉన్నప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రి ఇట్లా నా దగ్గర కోసినా కానీ నాకు పైసలు వెళ్ళాయి, నన్ను దొంగల లెక్క చూస్తుండ్రు, నా చెప్పులు ఎత్తుకపోతాడు వీడు వచ్చి అనేటువంటి మాట మాట్లాడలే. అటువంటి పరిస్థితులు ఉండాలి. తెలంగాణకు ఎంత గౌరవం ఉండే, ఎంత ప్రెస్టేజ్ ఉండే, ఇవాళ ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగ్గా ఉండే, అటువంటి పరిస్థితిని దివాలా తీపిచ్చి చేసి అయినప్పటికీ కూడా మేము భరిస్తున్నాం. మా ఉద్యోగ ఉపాధ్యాయులే ఎంతోమంది పాపం ఆయన దగ్గర పైసలు లేవు అనేటువంటి ఒక మాటతోటి మాకే ఎంతో ఉత్తేజపరుస్తూ వచ్చాను. కాబట్టి మేము ఎన్నడూ కూడా ఆయన మీద భారం పెట్టినటువంటి ఉదంతం లేదు, ఎన్నడూ కూడా ఒక్కనాడు కూడా ప్రస్తావించలేదు. మొన్న ఒక్కరోజే ఎందుకంటే పెన్షనర్ బెనిఫిట్స్ ఇవ్వలేదు కాబట్టి చాలామంది ఒత్తిడి తీసుకొచ్చే వరకు ఎన్నిసార్ల దగ్గర మంత్రుల దగ్గరికి పోతే మంత్రులు మాట్లాడరు, ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ఇంటర్వ్యూ ఉండదు. ఇక మరి ఏం చేయమంటారు ఇక మమ్మల్ని? కాబట్టి ఆ పరిస్థితుల్లో మేము సమరమే శరణ్యం అనేటువంటి ఒక మాట మాట్లాడవలసింది. కేవలం ఒకటి ప్రెస్ స్టేట్మెంట్కి అంత భయపడిపోతుంది, రేపు ఉద్యమం చేస్తే ఎట్లుంటుంది ఈ పరిస్థితి. కాబట్టి మేము ఆ విధంగా అల్లాటప్ప నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాదు, ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం, ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి వాళ్ళం, ఎంతోమంది ముఖ్యమంత్రులతోటి మాట్లాడినటువంటి వాళ్ళం. కాబట్టి దాన్ని సమస్యలు పరిష్కరించట్లో ఆ యుక్తి ఎట్లుంటుందో తెలుసు, మాకు ఆ విధానం ఎట్లుంటుందో తెలుసు. కాబట్టి ఆ విధంగా చూడాలి. కానీ మీరు కేవలం ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్కు రిలీజ్ చేస్తే ఆ విధంగా మాట్లాడు సమంజసం కాదని కూడా ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులకు పైసలు ఇచ్చే పరిస్థితిలో లేదు, డిఏలు ఇచ్చే పరిస్థితిలో లేదు. మరి అందాల భామల పోటీలు పెట్టి, మిస్వరాలు పోటీలు పెట్టి 200 కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు. మరి దీనే విధంగా చూస్తారు? అదే మేము మొదటి నుంచి కూడా అన్నది. ఆ రోజు కూడా ఫస్ట్ నాడు ఆయన నెక్స్ట్ డేనే మీటింగ్ పెట్టి అందాల పోటీలకు పైసలు వస్తాయి ఎట్లా, మీ ఖర్చులకు హెలికాప్టర్లు తిరగటానికి పైసలు వస్తాయి ఎట్లా, మా జీతభత్యాలు ఇచ్చుట్లో మేము కూడా అన్ని కావాలని మేము కోరతలేం. కేవలం పాపం పెన్షనర్స్ ఏవైతున్నారో వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటిని చెల్లించకుండా జాప్యం చేస్తున్నావు. కాబట్టి కనీసం అవన్నీ ఇవ్వాలనేటువంటిది. ఎందుకంటే పాపం బిడ్డ పెళ్లి పెట్టుకొని ఉన్నారు, కొందరు ఇల్లు కట్టుకొని ఈఎంఐలు చెల్లించేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారి పక్షాన మన నాయకత్వం వహించడం అంటే ఏందన్నట్టు వారి పక్షాన మాట్లాడవలసిందేనే. కాబట్టి ఆ మాట్లాడినంత మాత్రాన్నే ఇంత ఉలిక్కి పడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? కాబట్టి భవిష్యత్తు ఇంకా బాగున్నది, ఇంకా బాగా చేసుకోవాలి మనం. కాబట్టి సమన్వయంతో పోతే సమస్యల పరిష్కారం అయితే తప్ప పోరాటం చేయాలని మాకు కూడా ఉండదు. నీవు కూడా ఆ ధోరణి మాట్లాడడం సమంజసం కాదని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఇలా తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసలు ఎందుకోసం ఏర్పాటు చేశారు? దీని ఒక ముఖ్య ఉద్దేశం మేమంతా పెన్షనర్లంతా మాకు ఇంక్రిమెంట్లు రావడం లేదు, మెడికల్ బిల్లు రావడం లేదు, డిఎల్ రావడం లేదు, పిఆర్సీ రాలేదు. ఇవన్నీ డైరెక్ట్గా పెన్షనర్లకు ఇవ్వరు, ఉద్యోగులకు ఇస్తే అందులోకి వెళ్ళి మాకు వస్తుంది. ఉద్యోగులకు ఇవ్వకుండా ఉద్యోగులను తక్కువ చూపు చూడటం వలన మేము కూడా చిన్న చూపు అవుతాం, ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల్లో చులకన భావం ఏర్పడేటట్టు చేయకూడదు, సమాజం నుంచి ప్రజలను ఉద్యోగులను దూరం చేయకూడదు.
ఈ ఉద్యోగులే కదా ఒక్కొక్క రూపాయి జమ చేసి ట్రెజరీలో కొడితే నీకు 18,000 కోట్లు వచ్చింది. మరి అలాంటి ఉద్యోగులను నువ్వు ఆ విధంగా మాట్లాడటం న్యాయం కాదు కదా. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, సో ఉద్యోగులు కూడా అర్థం చేసుకోవాలన్న విధంగా మాట్లాడుతున్నారు. అర్థం చేసుకుందాం. దివాలా తీసింది రాష్ట్రం అన్నాడు, ఒప్పుకుంటాం. రాష్ట్రం దివాలా తీస్తే దివాలా తీసిన రాష్ట్రంలో అందాల పోటీలు ఎందుకే? తెలంగాణ కల్చర్ బిల్డప్ చేయడానికి ఆ పోటీలు అవసరమే, కానీ ఎప్పుడు మనం సుసంపన్నంగా ఉన్నప్పుడు చేయాలి. మరి దివాలా తీసిందని నువ్వే చెప్తున్నావు, అవి ఇట్లా ఎట్లా సాధ్యమైంది? మూసి ప్రక్షాళన ఎట్లా సాధ్యమైంది? ఏ స్కీమ్ ఆపి వెయిట్ చేస్తున్నావు? మమ్మల్ని అడుగుతున్నావు, మాకు డిఎల్ ఇవ్వమంటే ఏ స్కీమ్ ఆపాలంటున్నావు, మరి అవి ఎట్లా చేస్తున్నావు? కాబట్టి ఇది న్యాయమైన పద్ధతి కాదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భాష మార్చుకోవాలి, విధానం మార్చుకోవాలి. జేఏసీ ఉంది, ఉద్యోగుల కమిటీ, వాళ్ళు మీ మీదేం కోపంతో లేరు. వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని కూర్చునిపెట్టి సమన్వయం చేసి పరిష్కరించుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్తూనే తన మంత్రులకు హెలికాప్టర్ని ఒక షేర్ ఆటో లెక్క వాడుతున్న పరిస్థితి అది నేను ఎందుకు అనాలి? అది వాళ్ళే అర్థం చేసుకోవాలి. అందుకే చెప్పినా కదా, ఆర్థిక పరిస్థితి బాగలేదు అన్నోళ్ళు మమ్మల్ని సర్దుకోమన్నారు, మేము సర్దుకుంటాం. మీరు కూడా సర్దుకోవాలి కదా. 12 ఏసీలు 5 ఫ్యాన్లు ఎందుకు పెట్టుకోవాలి? అవసరమా? కాదు కదా. తగ్గించుకోవాలి, నువ్వు కూడా తగ్గించుకోవాలి, మమ్మల్ని తగ్గించమని చెప్పాలి. నువ్వు దుబారా ఖర్చు పెట్టుకుంటూ నన్ను ఒక ఎంప్లాయీని తగ్గించుకోమంటే అది నాకు రావాల్సిన డబ్బులు, మిమ్మల్ని డిమాండ్ చేస్తలేం. ఇన్సూరెన్స్లో పెట్టుకునే డబ్బులు, జీపీఎఫ్ డబ్బులు మాకు రావాలి, మరి అది ఇవ్వమంటున్నాం, అంతే కదా మేము అడిగింది. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను, ఘోషణ కూడా డబ్బులు వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సమంజసమే అంటారు? అది పద్ధతి కాదు అని చెప్పినాం. అందుకే పెన్షనర్లుగా మేము ఉద్యమం చేసేది లేదు, మాతోటి ఏం కాదు, కానీ పెన్షనర్స్గా మా వాయిస్ కూడా మేము వినిపించాలి. మా ఉద్యోగ సంఘాలకు సపోర్ట్గా వాళ్ళు మా పిల్లలు, అందులో కొడుకు ఉంటాడు, మనమడు ఉంటాడు, అందరూ ఉంటారు అందులో. కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా మా వాయిస్ ఇప్పాలి. మేము ఉద్యోగం చేస్తామంటలేం, మేము ఆ ఉద్యోగ సంఘాలని ప్రభావితం చెయ్యం, కానీ వారు బాగుంటే మేము బాగుంటామని చెప్తున్నాం. ఇంకేం, మా డిఎల్ రిలీజ్ చేయాలి, పిఆర్స్ వేయాలి, పెన్షనర్లు రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే మీరు జేఏసీ ఉంది, ఉద్యోగులు జేఏసీ, వాళ్ళని పిలిచి కూర్చొని పెట్టుకొని మాట్లాడి సమస్య పరిష్కరించండి. సార్, తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంది అసలు? ఇలా దానికి ముఖ్య కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఎందుకు ఇది ఏర్పడ్డది అంటే ఎంప్లాయీస్ని పిలిచి మాట్లాడాలి వాస్తవానికి ముఖ్యమంత్రి గారు. దానికి ఒకటి వేదిక ఉన్నది, సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఉన్నది. సమస్యలను 3 నెలలకోసారి ఏర్పాటు చేయాలి. అది ముఖ్యమంత్రి గారికి తెలియదేమో, మరి ఎవరు ఏం అడ్వైజ్ ఇస్తారో మాకు తెలియదు. అదొకటి. ఎంప్లాయీస్తో మాట్లాడకుండానే చేయకుండానే వాళ్ళు ఏదో నోటీసులు ఇస్తే మీరు ఆ విధంగా ప్రజల నుంచి వేరు చేసేలాగా మాట్లాడడము చాలా బాధాకరం. ఇంత అధ్వానంగా ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. మేము గతంలో సమైక్యాంధ్రలో కూడా నేను ఎస్టీయు మా పూర్వ అధ్యక్షుడిని, ఎన్నోసార్లు సీఎంలతోని సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ మేము పోయి డిస్కస్ చేస్తుంటాం. అది ఏది డిస్కస్ చేయకుండా ఒక నోటీస్ ఇవ్వగానే అటువంటి నోటీసులు మస్తు ఇచ్చాము. ఇంకోటి, అంత రాజశేఖర రెడ్డి గారు అంత ఎంప్లాయీస్ పక్షపాతి అయినా కానీ ఉపాధ్యాయులది జాక్టో అనే ఒక సంస్థ ఉంది. ఇప్పుడు 13 రోజుల సమ్మె కూడా చేశారు. ఆయన మళ్ళా సమమానంగా వచ్చి మాట్లాడి చేసి దాన్ని పరిష్కరించుకున్నాం మా సమస్య. రెడ్డి గారు ఇలా మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రభుత్వం, ఉద్యోగులు అర్థం చేసుకోవాలి అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో దీనికి ఏం చెప్తారు? ఇగో ఆర్థిక పరిస్థితి ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి చాలా వాళ్ళది ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అలా మాట్లాడాలి. ఇప్పుడు మీరు అన్నారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అవునబ్బా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మనము తర్వాత మాట్లాడుకుందాము ఇది అయిన తర్వాత. కానీ ప్రజలని మమ్మల్ని వేరు చేసేలాగా మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం ఇటువంటి ముఖ్యమంత్రి. ఇంకోటి, నన్ను కోసుకొనిరి, నన్ను చేసుకొనిరి, డబ్బులు పుట్టాయనేది అంటే ఇంకా ఎక్కడనో పోయి చెప్పు ఎత్తుకపోయే పరిస్థితిలో ఉన్నారు అంటే అది ఒక ముఖ్యమంత్రి గారి యొక్క హోదాకు తగదు, రాష్ట్ర ప్రజలకు మంచిగా లేదు, ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు కూడా బాగాలేదు. ఎందుకంటే మేము యాజ్ ఏ పెన్షనర్స్గా యాజ్ ఏ కడుపు మండిపోయింది మాకే. అంటే మేము ఒరిజినల్గా ఎంప్లాయీస్మే కదా, ఎంప్లాయీసా కాదా మేము, అయితే మాజీ. కానీ మరి ఈ విధంగా సార్ మాట్లాడడము, మరి వారికి ఎవరు అది చేస్తుండ్రో ఏందో తెలియదు. ఇంకొకటి, నేను
చెప్పదలుచుకున్నది ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఏం జరిగింది, హైదరాబాద్ రెవెన్యూ అంత వస్తుంది, హైదరాబాద్ రెవెన్యూ. మరి ఆ రెవెన్యూ 10 జిల్లాలకు సరిపోతలేదా అనేది మా యొక్క ప్రశ్న. అంటే వారికి విజయాన్ని అంత పెద్దోళ్ళం కాదు కదా, మేము ఎంప్లాయీస్ కుటుంబం మాది. అయితే ఉపాధ్యాయునిగా మేము ఆవేదన చెందింది యాక్చువల్లీ ఇంతకుముందు. మరి ఇప్పుడు ఏదైనా కానీ మన ఇంట్లో ఒక సమస్య ఉంటుందండి, సమస్య మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. కానీ ఒక కుటుంబం కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే ప్రభుత్వము, ఎంప్లాయీస్ అంటే కూడా ప్రభుత్వమే కదా, ప్రభుత్వంలో భాగము, ప్రజల్లో భాగం మేము. కాబట్టి దాన్ని పిలిచి మాట్లాడుకొని కమిటీలు వేసారు మీరు. ఆ కమిటీలు కాకముందే ఈ విధంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అది చేయడం కరెక్ట్ కాదు కదా. ప్రధాన డిమాండ్ ఏం చేస్తూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు? ప్రధాన డిమాండ్ ఒకటే, ఉద్యోగులను పిలిచి మాట్లాడండి. మా యొక్క 5 డిఏలు వచ్చేటి ఉన్నాయి, 5 డిఏలు ఇవ్వండి, పిఆర్సి వేయండి, ఇదే డిమాండ్. ఇంకోటి సమస్యలు చాలా ఉన్నాయి, సిపిఎస్ అది కూడా ఎన్నో రోజుల్లో ఉన్నది, అది పరిష్కరించాలి ఉద్యోగులకు ఎవరికైనా. ఇవన్నీ కూడా వారు ఉద్యోగులను పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు అందులో 57 డిమాండ్లల్లో 36 డిమాండ్లు వితౌట్ ఫైనాన్స్ కమిట్మెంట్ ఉన్నాయి. మరి అవి మాట్లాడాలి కదా సార్. చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన సమక్షంలో మీటింగ్ జరుగుతుంది ప్రతి 3 నెలలకు ఒకసారి, అది పెట్టాలి కదా. నువ్వు మీటింగ్ పెట్టబోతివి, వాళ్ళతో మాట్లాడబోతివి, ఏది లేదు దన్నుమని ఉద్యోగులు ఇలా అంటే ఎట్లా అవుతుంది? మేము మాజీ ఉద్యోగులుగా చాలా ఆవేదన చెందినాం. అందుకనే ఈ సమన్వయ కమిటీ పెన్షనర్ కోఆర్డినేషన్ పెట్టాం.